నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలిని నియమించడం హాస్యాస్పదం ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ షర్మిలపై సెటైర్లు ఈ నెల 28న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం వేలాది మంది కార్యకర్తలు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్ పిలుపు ఈ నెల 27న భీమిలిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరభేరి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త డాక్టర్ వైవి సుబ్బారెడ్డి రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలు పేరిట షర్మిలను నియమించడం హాస్యాస్పదమని అసలు ఆ పార్టీ గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా అని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికో లాభం జరుగుతుందనుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకంపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ యుద్ధానికైనా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించడానికైనా ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు కలిసి వస్తే వారితో యుద్ధానికైనా దేనికైనా సిద్ధం అనేటువంటి మాట మా బ్రాండింగ్ జరుగుతూ ఉంది. చూడండి, దేనికైనా మేము సిద్ధం. ఎక్కడికి వెళ్తాం చెప్పమనండి. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా, ఈరోజు పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూస్తారా, లేదా నర్సీపట్నంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీని చూస్తారా, లేదా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించినటువంటి గ్రామ సచివాలయాలు చూస్తారా, వెల్నెస్ క్లినిక్లు చూస్తారా, డిజిటల్ లైబ్రరీలు చూస్తారా, రైతు భరోసా కేంద్రాలు చూస్తారా, ఈరోజు ఈ పక్కనే మనం చూస్తున్నటువంటి అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి రేపు జరగబోయేటువంటి నిర్మాణాలు చూస్తారా, లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి పనులు చూస్తారా, లేదా శ్రీకాకుళంలో మూలపేటలో జరుగుతున్నటువంటి పోర్టు నిర్మాణం చూస్తారా? ఏం చూస్తారు చెప్పమనండి. విజయనగరంలో మొన్న ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ చూస్తారా, లేదా మొన్న సాలూరులో ప్రారంభించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ చూస్తారా? ఏం చూస్తారు చెప్పమనండి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా. అంటే మేము వెల్ఫేర్ ఇస్తున్నాం కాబట్టి, గతంలో ఎప్పుడు ఎవరు వెల్ఫేర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మాత్రమే బూచిగా చూపించి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మాత్రమే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా జరగనటువంటిది ఏదన్నా చెప్తే నన్ను క్వశ్చన్ చేయమనండి, నేను సమాధానం చెప్తా. నేను ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇవి ఒక భాగం. ఇవన్నీ కళ్ళ కనబడతా ఉన్నాయి. ఎవరు ఎక్కడికి వచ్చి భోగాపురంలో చూస్తామన్నా, మూలపేటలో చూస్తామన్నా, లేదా విశాఖపట్నంలో చూస్తామన్నా, ఎక్కడ చూస్తామన్నా చూపించడానికి మేము సిద్ధం. ఈ నెల 28న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వేలాది మంది కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఒక్కో పోలింగ్ బూత్ నుండి 20 మంది కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని, పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమ్మేళనానికి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
నెల 27న భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో జరిగే ఎన్నికల సమరభేరి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త డాక్టర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడము తథ్యమని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎన్నికల శంఖారావం పూరించి దిశానిర్దేశం చేసే కార్యక్రమం వేదికకు సంగివలస జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లోని సీతారాంపూర్ కి చెందిన తాటిపల్లి లింగారెడ్డి భూమిని కాజేసేందుకు ఆ ఏరియాకి చెందిన 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్ లింగారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తూ హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విచారణలో కరీంనగర్ కమిషనరేట్ లో నూతనంగా ఏర్పాటైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సహాయంతో కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో అక్రమాలకు పాల్పడ్డారని తేలినందున కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కార్పొరేటర్ జంగిలి సాగర్ లింగారెడ్డి అరెస్టు చేసి కరీంనగర్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా గౌరవ న్యాయమూర్తి కేసు పూర్వపరాలు పరిశీలించి ముద్దాయికి ఫిబ్రవరి 6వ తేదీ వరకు 14 రోజులు రిమాండ్ విధించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. సుధీంద్ర ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వివరాల ప్రకారము హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై అవినీతి ఆరోపణలు రావడంతో తన నివాసంలో సోదాలు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం శివబాలకృష్ణ మెట్రో రైల్ లిమిటెడ్ లో ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారని 2018 నుండి 2023 వరకు హెచ్ఎండిఏలో కొనసాగారని తెలిపారు. తన ఇంట్లో 20 కోట్ల నగదును సీజ్ చేశామని 5 కోట్ల వరకు ప్రభుత్వం విలువ చేసే ఆస్తులను గుర్తించామని మార్కెట్ విలువ ప్రకారము 15 నుండి 20 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగిందన్నారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందని వెల్లడించారు. జస్ట్ శాంబర్ అది చూసుకోండి అంతే, మమ్మల్ని కవర్ చేయకండి.
ఒకటి బండలు 50,000 20 అంటే 10 minutes. అవును సార్. ఏబీవీపీ విద్యార్థులపై పోలీసుల ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. ఓ మహిళను జుట్టు పట్టుకుని పోలీసులు లాగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రమైన ముతోలులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురుకుల కళాశాలలో కొనుగోలు చేసిన ఫర్నిచర్, సరుకులు, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. ఇటీవలే ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడుతో నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారుల సమాచారం తమకు అందించాలని సూచించారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ 2 తర్వాత ఎవరు రాలే ఈ రోజు అటెండెన్స్ వాళ్ళే
అని ఆన్లైన్ లో ఇందాక మెసేజ్ చూసారు ఇంతమంది ఉన్నారు అని పర్సనల్ ఉంటుంది. ఈ వ్యక్తి ఉంటే ప్రజెంట్ సార్, లేకపోతే ఆ ఎస్సీఎల్ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాంఘిక గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీ ముథోల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది హాజరుని, పిల్లల హాజరుని మరియు రేషన్కి సంబంధించిన మిగతా అన్ని విషయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని మేము ప్రభుత్వానికి మా యొక్క చీఫ్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. మన అవసరం ఉంటే ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. వార్తలు ముగించిన ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలిని నియమించడం హాస్యాస్పదం. ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ షర్మిలపై సెటైర్లు. ఈ నెల 28న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం. వేలాది మంది కార్యకర్తలు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్ పిలుపు. ఈ నెల 27న భీమిలిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరభేరి కార్యక్రమం. ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త డాక్టర్ వైవి సుబ్బారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.